హాయ్ హలో, నేను మీ వాసవి ఆచార్య. వెల్కమ్ టు ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్, బేగంపేట్, హైదరాబాద్. చాలా మందికి నోస్, ఇయర్స్ అండ్ థ్రోట్ చాలా ఇంపార్టెంట్ కదా. ఈ మధ్య కాలంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయన్నమాట. జలుబు చేసినా సరే, ఏసీలో ఉన్నా సరే, అవి ఎక్కువ రోజులు ఉండిపోవడం, లేదా డ్రై కాఫ్ రావడము, చెవులలో అదే పనిగా ఇయర్ ఫోన్స్ యూస్ చేస్తున్నప్పుడు ఎక్కువ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వడం కానివ్వండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఎవరితో? డాక్టర్ ఆయిషా, ఈఎన్టీ సర్జన్. మ్యామ్ని వెల్కమ్ చేసి ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఒక సొల్యూషన్ అడుగుదాం. మ్యామ్, చెవిలో ఇన్ఫెక్షన్ లేకపోయినా, లేదు హియరింగ్ ప్రాబ్లం లేకపోయినా సరే, సమ్‌టైమ్స్ ఎప్పుడు ఏదో కదులుతున్నట్టు, ఏదో సౌండ్స్ వస్తున్నట్టు ఇలా అనిపిస్తూ ఉంటుంది మ్యామ్. ఎందుకు అలా జరుగుతుంది? జనరల్‌గా మనకు ఇయర్ అనేది చాలా ఇట్స్ లైక్ క్లోజ్డ్ స్పేస్ కదా. సో, మనకు చెవి లోపల భాగంలో మనకు మసిల్స్ ఉంటాయి. ఆ మసిల్స్ అప్పుడప్పుడు ట్విచ్చింగ్స్ అయితాయన్నమాట. ఇన్ కేస్ అలాంటి మసిల్ ట్విచ్చింగ్స్ అయినా, లేకపోతే మనకు యూస్టేషన్ ట్యూబ్ అని ఒక ట్యూబ్ ఉంటుంది. ముక్కుకి, చెవుకి మధ్యలో ట్యూబ్. ఆ ట్యూబ్ జనరలీ ఓపెన్, క్లోజ్ అయితూ ఉంటదన్నమాట. ఆ ఓపెనింగ్, క్లోజింగ్ అప్పుడు గూడా ఆ సెన్సేషన్ గూడా సౌండ్‌లా పర్సీవ్ చేస్తదన్నమాట. ఇంకా కొంతమందికి ఇలా ఇయర్ బడ్స్ చేసే అలవాటు, లేకపోతే చెవిలో ఏమైనా పెట్టే అలవాటు ఉంటుంది. సో, అలాంటి వాళ్ళకి వాళ్ళ హెయిర్ ఫాలికల్స్ ఏదైతే ఉంటాయో ఇయర్‌లో, అది డిస్లాజ్ అయ్యి ఇయర్ డ్రమ్ పైన పడిపోయి, అది మూవ్ అయితున్నప్పుడు గూడా అలా సౌండ్స్ రావచ్చనమాట. ఓకే. సో, దీస్ కుడ్ బి ద మెయిన్ రీజన్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్. కానీ ఇంకా పర్సిస్టెంట్‌గా అలానే సౌండ్ వస్తున్నా, లేకపోతే రింగింగ్ సెన్సేషన్ లా అనిపించినా, లేకపోతే హిజ్జింగ్ సెన్సేషన్, లేకపోతే మనకు హార్ట్ బీట్ లాంటి వాయిస్ ఏమైనా చెవిలో వస్తుంది అంటే దాన్ని టినిటస్ అని చెప్పి అంటామన్నమాట. సో, అలాంటప్పుడు మనం ఇంకా ఫర్దర్‌గా ఈఎన్టీ ఎవాల్యుయేషన్ చేసి హియరింగ్ ఎలా ఉంది, మనకు చెవి లోపల భాగం ఇన్నర్ ఇయర్ ప్రాబ్లమ్ ఏమైనా ఉందా, దాంట్లో ఉన్న హెయిర్ సెల్ ప్రాబ్లమ్ ఏమైనా ఉందా అని చెప్పి డిటెక్ట్ చేయడానికి టెస్ట్ అవసరం పడుతుంది. సో, అలా జరుగుతున్నప్పుడు ఏం చేయాలి మ్యామ్ మనం? జనరల్‌గా ఫస్ట్ మనము లోకల్ ఏమైనా కాజ్ ఉందా లేదా రూల్ అవుట్ చేసుకోవాలి. సో, పేషెంట్ మన దగ్గరికి వచ్చినప్పుడు ఎగ్జామిన్ చేస్తాం. సో, ఇయర్ డ్రమ్ బాగుందా, ఇయర్ డ్రమ్ లో ఏమైనా ప్రాబ్లమ్ ఉందా, ఇయర్ కెనాల్ లో ఏమైనా ఇష్యూ ఉందా, లైక్ వ్యాక్స్ ఆర్ ఎనీ ఫారెన్ బాడీ విచ్ ఇస్ దేర్, అది రూల్ అవుట్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. అలా ఏం ప్రాబ్లం లేదు, ఇయర్ కెనాల్ నార్మలే ఉంది, ఇయర్ డ్రమ్ నార్మలే ఉంది అంటే అప్పుడు మనకు మిడిల్ ఇయర్ అంటే ఆ చెవు మధ్య భాగం ఎలా ఉంది, ఇన్నర్ ఇయర్ భాగం ఎలా ఉంది అని చెప్పి దానికి టెస్ట్ అవసరం పడుతుంది. సో, దానికి మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్, ఎండోస్కోపిక్ ఎగ్జామినేషన్ చేసి దాని తర్వాత హియరింగ్ టెస్ట్, బేసికలీ ఆడియోమెట్రీ అని చెప్పి అంటాం అనమాట. దాంట్లో పీటీఏ, ఇంపిడెన్స్ టెస్టింగ్ అవన్నీ ఉంటాయి. ఈ టెస్టింగ్స్ లో మనకి ఏం తెలుస్తుంది అంటే చెవు మధ్య భాగం అండ్ ఇన్నర్ ఇయర్ భాగం ఎలా ఫంక్షన్ చేస్తుంది అని చెప్పి తెలుస్తుంది. సో, ఇంకా మనకు ఎందుకు సౌండ్ వస్తుంది అని చెప్పి చూడడానికి అప్పుడప్పుడు ఇమేజింగ్ అవసరం కూడా పడుతుంది అనమాట, లైక్ సిటీ ఆర్ ఎంఆర్ఐ. అంటే కొంతమందికి బ్రెయిన్ లో ట్యూమర్స్ ఉండడం వల్ల కూడా ఇలా శబ్దం ఇయర్ నుంచి వచ్చేలా అనిపించచ్చు అనమాట. సో, అలాంటి పేషెంట్స్ ని కూడా రూల్ అవుట్ చేసుకోవడం ఇస్ ఇంపార్టెంట్. వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఈ చెవిలో శబ్దంతో పాటు వాళ్ళకి గిడినెస్ లాంటి సిమ్టమ్స్, లేకపోతే ఇయర్ ఫుల్నెస్ లాంటి సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయా అని కూడా మనం ముందే అడిగి తెలుసుకోవడం మంచిది. ఓకే. అప్పుడప్పుడు చిన్న పిల్లలు చెవిలో ఏవో ఒకటి పెట్టుకుంటూ ఉంటారు మ్యామ్. వాళ్ళకి కొన్ని రోజులు అయిన తర్వాత ఫస్ట్ ఫామ్ అవడం కానీ, బ్లడ్ రావడం కానివ్వండి, ఇలా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పిన ట్రీట్మెంట్స్ అన్ని పెద్దవాళ్ళకే కాకుండా చిన్న పిల్లలకు కూడా చేస్తారా మ్యామ్? అంటే అలా ఇన్ఫెక్షన్ అయినప్పుడు ఏం చేయాలి? బేసిక్లీ చిన్న పిల్లల్లో ఇంకా కేర్ఫుల్ గా ఉండాలి. ఎందుకంటే వీళ్ళలో పెద్ద ఇబ్బందులు జనరల్ గా ఉండవు. మోస్ట్ ఆఫ్ ద టైం చిన్న పిల్లల్లో ఫారెన్ బాడీ అంటే చెవిలో ఏమైనా పెట్టుకోవడం వల్ల వచ్చే శబ్దాలే ఎక్కువ ఉంటాయి. సో, మనం ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ చిల్డ్రన్ లో చూడాల్సింది ఏంటి అంటే వాళ్ళు బ్యాటరీ ఏమైనా చెవిలో పెట్టుకున్నారా అని చూసుకోవాలి. ఎందుకంటే దట్ ఈస్ లైక్ సీరియస్ ఎమర్జెన్సీ. ఈ బ్యాటరీ ఫారెన్ బాడీ కనుక పెట్టుకుని ఉంటే బ్యాటరీ కరిగిపోయి ఆ కెమికల్స్ అన్ని ఇయర్ కెనాల్ ని కూడా ఎరోడ్ చేసి ఇయర్ డ్రమ్ ని కూడా డామేజ్ చేసే ఇది ఉంటుంది అనమాట. అలాంటి ఏమైనా ప్రాబ్లం వస్తే పర్మనెంట్ హియరింగ్ లాస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది చిన్నప్పుడే. సో, ఇన్ కేస్ ఇలాంటి ఫారిన్ బాడీస్ ఏమైనా పెట్టుకున్నా, లైక్ ఇన్సెక్ట్స్ ఏమైనా వెళ్ళినా ఇలా వెంటనే హాస్పిటల్ కి వచ్చి ఈఎన్టీ స్పెషలిస్ట్ కి చూపించడం ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే. సో, చాలా మందికి పెద్దవాళ్ళలో కూడా మొత్తానికి ఇయర్ వినిపించకుండా పోతుంది మ్యామ్. సో, వాళ్ళకి మిషన్ పెట్టే స్టేజ్ వరకు రావచ్చు. సో, అలాంటప్పుడు మిషన్ ని అవాయిడ్ చేయాలంటే ఎలాంటి కేర్ తీసుకోవాలి? వన్ థింగ్ ఏంటంటే ప్రివెన్షన్ ఇస్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్. సో, వన్ థింగ్ ఇస్ ప్రిజర్వింగ్
ప్రిజర్వింగ్ యువర్ హియరింగ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. చాలా మంది ఈ కాలంలో హెడ్ ఫోన్స్ పెట్టుకొని ఉంటారు, లేకపోతే కంటిన్యూస్ స్పీకర్స్ Phone మాట్లాడుతూ, yeah. వింటూ ఉంటారు. సో వన్ థింగ్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇప్పుడు ఎనీ నర్వ్ లా హియరింగ్ కి సంబంధించిన నర్వ్స్ కూడా ఫెటిగ్ లో వెళ్ళిపోతాయి. Okay. సో అందుకని మనం ఎప్పుడు విన్నా లౌడ్ సౌండ్స్ అంటే 60% కన్నా ఎక్కువ సౌండ్ వినద్దు, 60% కూడా కంటిన్యూస్ వినద్దు. సో బ్రేక్స్ మధ్య మధ్యలో బ్రేక్స్ తీసుకోవడం ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మన నర్వ్ అనేది రిలాక్స్ అయ్యి ఇంకొంచెం వినడానికి మనకు ఆస్కారం ఉంటుంది. Yeah. సో వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్ ఇఫ్ వీ లిసన్ అంటే ఒక 60% వాల్యూమ్ తో ఒక 1 hour విన్నాం అనుకోండి, బ్రేక్ తీసుకోవాలి. Okay. ఒక 10-15 minutes బ్రేక్ తీసుకోండి, మళ్ళీ కావాలంటే రెజ్యూమ్ చేయండి. బట్ ఆల్వేస్ యూజ్ యువర్ హియరింగ్ ఇన్ మోడరేషన్. దట్ ఈస్ వన్ థింగ్. థ్యాంక్ యూ. ఓకే.